హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ కదా, దాన్ని మీరు క్లిక్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంది గైస్, దాన్ని మీరు క్లిక్ చేయడం మర్చిపోకండి. గైస్, ఈ వీడియోలో ఏంటంటే యాడ్మోబ్ గురించి అయితే ఇంట్రడక్షన్ ఇస్తాను. అసలు యాడ్మోబ్ అంటే ఏంటో, యాడ్మోబ్తో మనం ఎలా మనీ అనేది ఎర్న్ చేయాలో చెప్తాను. మనం అంటే ఎర్నింగ్ యాప్ అనేది డెవలప్ చేస్తున్నాం గైస్. అందులో ఏంటంటే మనకైతే కంప్లీట్ అయిపోయింది. నేను ఒక పార్టే వదిలేసాను, ఏంటంటే వాచ్ అండ్ ఎర్న్ కదా, అంటే రివార్డ్ వీడియోస్ గురించి. దాని గురించి ఏంటంటే నేను ఈ వీడియోలో చెప్తాను ఎలాగా. నేను ఆ యాప్ యూజ్ చేయను, నేను ఒక డమ్మీ యాప్ తీసుకొని దాంట్లో వరుసగా అంటే బ్యానర్ యాడ్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళ్తాను. దీన్ని మీరు చూసి అక్కడ ఇంప్లిమెంట్ చేయండి. అలాగే మీకు ఏంటంటే ప్రాక్టీస్ అవుతుంది దీని ద్వారా. అది కూడా నేను చెప్పేసాను అనుకోండి, మీరు ఈజీగా కొన్ని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేస్తారు. అప్పుడు ఏంటంటే మీకు అర్థం కాదు కాన్సెప్ట్. ఇలా కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఏంటంటే దీంట్లో చూసి మీరు దాంట్లో అయితే ఇంప్లిమెంట్ చేసుకోండి. నేను అందుకే అది వదిలేస్తున్నాను. అంటే ఆ యాప్ ఇంక కంప్లీట్ అయిపోయింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు నేను ఇక్కడ యాడ్మోబ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. అసలు యాడ్మోబ్ అంటే ఏంటిది? ఫస్ట్ గూగుల్లోకి రండి. ఇక్కడ యాడ్మోబ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ మీకు కనబడుతుంది యాడ్మోబ్. అసలు ఈ యాడ్మోబ్ ఏంటంటే ఒక మొబైల్ యాప్ అడ్వర్టైజ్మెంట్. మన మొబైల్లో యాడ్స్ వస్తాయి కదా, ఆ యాడ్స్లో మెజారిటీ అంటే మేజర్ యాప్స్, అంటే మెజారిటీ ఎక్కువ ఉన్న యాప్స్ ఏంటంటే ఈ యాడ్మోబ్ ఉన్నవే. దాంట్లో వచ్చే యాడ్స్ అన్నీ ఈ యాడ్మోబ్వే. అండ్ మిగిలినవి ఏంటంటే ఫేస్బుక్, ఆడియన్స్ నెట్వర్క్ అండ్ రిమైనింగ్ యాడ్స్ ఆర్. అండ్ ఇప్పుడు ఏంటి యాడ్మోబ్. ఫస్ట్ యాడ్మోబ్ అనేది దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ యాడ్మోబ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఏంటంటే మీకు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటే ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా సైన్ ఇన్ అయిపోతుంది. ఒకవేళ అవ్వకపోతే సైన్ అప్ మీద క్లిక్ చేయండి. నాది ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నాకు సేమ్ వస్తుంది, సైన్ ఇన్ విత్ కరెంట్ అకౌంట్. కాబట్టి చూడండి, యూ ఆర్ కరెంట్లీ సైన్ ఇన్ యాజ్. నా ఈమెయిల్తో కరెంట్ ఉంది కాబట్టి ఇక్కడ సైన్ ఇన్ విత్ కరెంట్ అకౌంట్గా దీని మీద క్లిక్ చేయండి. వన్స్ మీది ఓపెన్ అయిన తర్వాత, ఇది నా ఓల్డ్ అకౌంట్ గైస్, ఎందుకంటే మీకు చూపిస్తున్నాను, ఇది నా న్యూది కాదు. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే నేను అసలు ఏది పబ్లిష్ చేయలేదు, అండ్ అలాగే యాడ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ చూడండి, మీకు $0. ఇక్కడ యువర్ అకౌంట్ ఈజ్ అప్లోడ్. ఇదే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు మీరు కొత్త యూజర్ అయితే, అంటే న్యూగా క్రియేట్ చేసినట్టయితే మీకు ఇది రాదు. ఇది రావడానికి అట్లీస్ట్ 24 hours అయితే మీకు టైం అనేది పడుతుంది. ఒకసారి వచ్చిన తర్వాత మీరు యాప్స్ అనేవి మీ యాప్స్లో యాడ్స్ ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్లే స్టోర్లో కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇప్పుడు యాప్ అనేది ఎలా సబ్మిట్ చేయాలంటే యాడ్ చేయాలని చెప్తాను. ఇక్కడ హోమ్, ఇక్కడ మనకు సంబంధించిన యాప్కి సంబంధించిన మనీ అనేది అండ్ ఎస్టిమేషన్ పర్ఫార్మెన్స్ మొత్తం ఇక్కడ ఉంటుంది. అలాగే ఇక్కడ యాప్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. జస్ట్ నేను శాంపిల్ యాప్ అనేది యాడ్ చేశాను. ఒకసారి దీని మీద క్లిక్ చేయండి, చూపిస్తాను ఇది ఎలా ఉంటుందో. జస్ట్ శాంపిల్ యాప్, ఇందులో ఏముందో. అండ్ ఇప్పుడు ఎలాగ యాడ్ చేయాలంటే ఇక్కడ ఈ యాప్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ యాప్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్, ఐఓఎస్. ఆండ్రాయిడ్ అనుకోండి, ఆండ్రాయిడ్ అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ నో, ఎందుకంటే ప్లే స్టోర్లో లేదు కాబట్టి. ఒకళ్ళు ఖచ్చితంగా ప్లే స్టోర్ ఉండాలి. ఇప్పుడైతే మీ దగ్గర ప్లే స్టోర్లో లేదు, అందుకే కంటిన్యూ నొక్కండి. అండ్ ఇక్కడ యాప్ నేమ్ ఇచ్చేసి సేమ్ శాంపిల్. ఇక్కడ యాడ్ యాప్ నొక్కిన వెంటనే మీ యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఎలా క్రియేట్ అవుతుందని చూపిస్తాను చూడండి. ఇక్కడ శాంపిల్ అని వచ్చింది కదా, ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. చూడండి గైస్, యాప్ ఓవర్ వ్యూ చూపిస్తాను. ఈ విధంగా ఏంటంటే క్రియేట్ అయిపోతుంది. బట్ నేను యాడ్ యూనిట్స్ క్రియేట్ చేయాలి. యాడ్ యూనిట్స్ కోసం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లారిటీగా యాడ్ యూనిట్స్ అంటే ఏంటో, వాటిని ఎలా యూజ్ చేయాలనేది. జస్ట్ అయితే నేను యాప్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇది నా యాప్. అండ్ ఇక్కడ యాడ్ యూనిట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు ఇంకా యాడ్ యూనిట్స్ క్రియేట్ చేయదు కాబట్టి మీకు ఇలా వస్తుంది. అండ్ బ్లాకింగ్ కంట్రోల్స్, వీటిలో కూడా మనకు అవసరం లేదు. అండ్ యాప్ సెట్టింగ్స్లో ఏంటంటే యాప్ ఐడి, ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ గైస్. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. యాప్ స్టోర్స్ అంటే మీరు ఒకళ్ళు పబ్లిష్ చేశారనుకోండి, దీంట్లో పెట్టిన తర్వాత ఇక్కడ యాడ్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీ యాప్ నేమ్ సంథింగ్, ఒక నేను ఇన్స్టాగ్రామ్ చూపిస్తున్నాను. ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసాను అంటే లైక్ ఇలాగా మీరు క్లిక్ చేస్తే దానికి సంబంధించిన చూసారు కదా, మీకు ఒకళ్ళు వస్తే ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసిన వెంటనే యాడ్ అయిపోతుంది మీ యాప్ అయితే. నేను ఇక క్యాన్సిల్ చేస్తాను. అండ్ ఇక్కడ రిపోర్ట్, మీడియేషన్, ఇవన్నీ తర్వాత మనం మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ పేమెంట్స్లోకి రండి ఒకసారి. ఇక్కడ పేమెంట్స్ గురించి మెయిన్గా చెప్పాలంటే మీకు ఖచ్చితంగా మీరు పేమెంట్ కనుక తీసుకోవాలంటే $100 అనేవి కంప్లీట్ అవ్వాలి. ఇక్కడ మేక్ ష్యూర్, ఇక్కడ చూసారు కదా $100 అనేది కంప్లీట్ అయితేనే మీరు పేమెంట్ అనేది తీసుకోగలరు, లేదంటే లేదు. ఇక్కడ మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి చూసారు. ఇక్కడ మీరు పేమెంట్ మెథడ్ని సెట్ చేసుకోవాలన్నా సరే మీరు $100 అనేవి ఉండాలి. అండ్ ఇక్కడ సెట్టింగ్స్లోకి రండి.
సెట్టింగ్స్లో ఇక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, టెస్ట్ డివైజెస్ ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా చెక్ చేసుకుని ఒకసారి అన్నీ క్లారిటీగా ఉండాలి అండ్ అలాగే క్లియర్గా ఉండాలి. మీ అకౌంట్ క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ క్యాన్సిల్ అకౌంట్ ఉంటుంది. దీని మీద టెస్ట్ డివైజెస్ అంటే యాడ్స్ అనేవి టెస్ట్ చేసుకోవాలి ఫస్ట్. రియల్గా అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మీ యాడ్స్ని మీరే చూసినా లేదా క్లిక్ చేసినా సరే మీ అకౌంట్ సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే టెస్ట్ యాడ్స్ అనేవి వీళ్ళు ఇచ్చారు. మనం యాడ్స్ వర్క్ అవుతున్నాయో లేవో టెస్ట్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోలో ఇవే చెప్తాను ఎలా టెస్ట్ చేయాలి అనేవి. అండ్ ఓవరాల్గా ఇదే యాడ్మోబ్ గురించి. అండ్ మనం యావరేజ్గా యాడ్మోబ్ నుంచి ఎంత ఎర్న్ చేయొచ్చు అంటే, మీకు యావరేజ్గా ఒక 1000 మంది ఉన్నారనుకోండి యాక్టివ్గా గైస్. ఒక 10,000 మంది మీ యాప్ని ఎక్కించుకున్నారు, 1000 మంది యాక్టివ్గా ఉన్నారనుకోండి, మీరు రోజుకి ఖచ్చితంగా $10 to $20 అయితే ఎర్న్ చేయొచ్చు. మంత్లీకి వచ్చేసి మీరు $300 అనేవి ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఆ ఎర్నింగ్ యాప్ని మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే ప్లేస్టోర్లో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకే గైస్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.